మనం చూస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ మంజూరు కావాలంటూ చిత్తూరు జిల్లాలో పెద్ద ఎత్తున పూజలు జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. ప్రస్తుతం మన తిరుపతిలోని ఏదైతే తాతయ్య గుంట గంగమ్మ గుడి దగ్గర ఉన్నాం. ఇక్కడ ఈ టెంపుల్ చాలా పవిత్రమైనది, చాలా సుదీర్ఘ కాలమైన సంబంధించింది. ఇక్కడే ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో వందలాది మంది కొబ్బరికాయలు కొట్టి జగన్మోహన్ రెడ్డి పై పూజలు చేస్తున్నారు, గంగమ్మ తల్లికి వేడుకుంటున్నారు. ఖచ్చితంగా ఇవాళ అయితే జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా బెయిల్ రావాలని స్వామివారు కూడా అమ్మవారు కూడా కనుకరించాలని కోరుకుంటూ పూజలు చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డితో పాటు చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మీ ప్రధానంగా ఈ పూజల యొక్క మీ ప్రధాన ఉద్దేశం ఏంటి? మీరు 16 నెలలుగా అన్యాయంగా అక్రమంగా తప్పుడు కేసులు బనాయించి తప్పుడు కేసులు మోపి జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు అభియోగాలు వేసి జైల్లోకి నెట్టి చాలా దారుణాతి దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో ఉంచటం పట్ల రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు జాతి అంతా కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తుంది. ఒక్కరోజు కూడా అధికారంలో భాగస్వామి కానటువంటి వ్యక్తి, ఒక్కరోజు కూడా సచివాలయం ముఖం వైపు కూడా చూడనటువంటి వ్యక్తి, ఏ రోజు ఏ అధికారితోనూ మాట్లాడినటువంటి వ్యక్తి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేవలం కక్ష సాధింపుతో సోనియా గాంధీని ధిక్కరించాడన్న ఒకే ఒక కోపంతో జైల్లోకి వేసి ఇప్పటికి దాదాపు 16 నెలలు కావస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయనటువంటి నికార్సైనటువంటి నిక్కచ్చైనటువంటి మనిషి. ఈ రోజు కోట్లాది మంది ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నటువంటి వ్యక్తి, ఏ తప్పు చేయనటువంటి వ్యక్తి మీద అనేక రకాలైనటువంటి అభియోగాలు మోపటం జరిగింది. చంద్రబాబు ఈ పథకంలో పూర్తిగా సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డి గారిని నిరంతరము జైల్లోనే ఉంచాలని తపన పడుతున్నటువంటి నేపథ్యంలో కానీ యావత్ దేశమంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేయలేదు. ఈ రోజే సిబిఐ కూడా కిడ్ ప్రోకోతో జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు అని ప్రకటించేటువంటి పరిస్థితి వచ్చింది. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి యొక్క సచ్ఛీలత. తప్పు చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి మీద అన్యాయంగా అక్రమంగా ఇన్ని రోజులు జైల్లో ఉంచటం నేరంగా మేము భావిస్తున్నాం. ప్రజలందరూ కూడా అదే రకమైనటువంటి తలంపుతో ఉన్నారు. అందుకే తిరుపతి గంగమ్మ దాదాపు 600 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగి పెద్ద ఎత్తున పూజలు అందుకుంటున్నటువంటి వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు స్వయాన చెల్లెలైనటువంటి గంగమ్మను వేడుకోవటం ద్వారా గంగమ్మ తల్లి జగన్మోహన్ రెడ్డిని దీవించి జైలు నుంచి బయటికి తెప్పించమని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సిబిఐ షార్ట్ వేసినప్పటికీ ఎక్కడ ఇప్పటి వరకు ఒక తప్పు బయటపడిన పరిస్థితి లేదు. అయితే చంద్రబాబు మాత్రం ఢిల్లీకి వెళ్లి జగన్మోహన్ రెడ్డికి జరుగుతున్న పరిస్థితులు ఏదైతే బెయిల్ రాకుండా చేసే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి మీద రాజకీయ కక్ష సాధింపు ధోరణితో ఉండటమే తన జీవిత లక్ష్యంగా భావించున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి రాజకీయాలలో ఉన్నంత కాలం చంద్రబాబు పార్టీకి చంద్రబాబు రాజకీయానికి మనుగడ లేదు. కాబట్టి ఎంత నీచపు ఆరోపణలైనా చేసి ఎవరితోనైనా ములాఖాత్ రాజకీయాలు చేసి ఏ లక్ష్యంతో అయితే తెలుగుదేశం పార్టీ పుట్టిందో ఆ లక్ష్యానికి వెన్నుపోటు పొడిచి సోనియా గాంధీతో కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డిని జైల్లో ఉంచాలనేటువంటిదే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు యొక్క ఈ కుట్రలు ఇకపై సాగేటువంటి అవకాశం. ఇక్కడ సామాన్య జనం కూడా చాలా మంది ఉన్నారు. మీరు చెప్పండి, ఇదైతే ఇవాళ చూస్తున్నాం, మనకు ఈ పూజలు చేస్తున్న దేనికోసం ఈ ప్రధానమైన డిమాండ్? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేసినా 16 నెలలు జైల్లో పెట్టి హింసిస్తారంటే ఇది ఒక కాంగ్రెస్ పార్టీ, ఒక చంద్రబాబు నాయుడు అని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఏ రోజు ఏ తప్పు చేసి కాదు, ఒక మామూలు పార్లమెంట్ సభ్యుడు అశ్వంతోడు. ఆ రోజు ఏదో ప్రీతమ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదో తప్పులు జరిగాయని ఆయన అన్యాయంగా తీసుకుని ఈ రోజు 16 నెలలు లోపల పెట్టారంటే ఇంతవైనా ఘోరమైన విషయం ఒకటి లేదని మేము మనం చేస్తున్నాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తున్నారు, అలాగే జగన్మోహన్ రెడ్డికి బెయిల్ మంజూరు అవుతుంది అనేసి గంగమ్మ తల్లి సాక్షిగా అని చెప్తున్నారు. అలాగే గంగమ్మ తల్లిని తిరుపతి వాసులు చాలా పవిత్రంగా భావిస్తుంటారు. అందుకోసమే చల్లగా చూడాలి తల్లి అంటూ ఆ దీవెనలతో టెంకాయలు కొట్టి భారీగా పూజలు చేస్తున్న పరిస్థితి. అమర్.